ప్రతి వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడపాలని రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీటు బెల్ట్ లేని ప్రయాణం, మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే అనార్థాలపై అవగాహన కల్పించారు. వాహనానికి సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు వాహనం వెంట ఉంచుకోవాలని సూచించారు. ప్రమాదరహిత రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గతంలో వారం రోజుల నిర్వహించే అవగాహన కార్యక్రమాలు ఇప్పుడు నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని సంతోష్ రెడ్డి తెలిపారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్స్ నివారణ, యాక్సిడెంట్ జరగకుండా కావాల్సిన చర్యలు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే అవేర్నెస్. అంటే పబ్లిక్ లో చాలా మందికి తెలియదు, ఈ అవగాహన అనేది చాలా మందికి తెలియదు, ట్రాఫిక్ రూల్స్ గా. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రతి అంటే ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వాలనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక మీకు అందరికీ తెలిసిందే, మనం ఈ మాసోత్సవంలో యాక్సిడెంట్ జరగకుండా నివారిద్దామని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. దురదృష్టవశాత్తు మొన్న ఒక యాక్సిడెంట్ అయింది. వెనక నుండి అంటే డ్రైవర్ నిర్లక్ష్యం, అది అతివేగము ప్లస్ ఆయన నిర్లక్ష్యం, ఆ నిద్ర టైంలో ఏదో అతిగా నిర్లక్ష్యం ప్లస్ స్పీడ్స్ యాక్సిడెంట్ అయ్యి ఒక చనిపోవడం జరిగింది. ఇంకో వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారు. అందుకే అదే మనం అతివేగం ఒకటి నివారించాలి, ప్లస్ మద్యం మత్తులో వాహనం నడపడం అనేది చాలా తప్పు. మూడోది సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనం ప్రమాదం నుండి బయటపడాలి. ఈ ముఖ్య ఉద్దేశం. ఇక మిగతా అంటే ఇక ఈ మత్తు కానీ డ్రగ్స్ ఇవన్నీ మనం తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి ఇటువంటి యాక్సిడెంట్లో ప్రమాదాలు చనిపోయిందంటే దాని ఇంపాక్ట్, దాని ప్రభావం ఫ్యామిలీకి ఎంత పడుతుందో అది మనం గమనించాలి.